అనగనగా ఒక ఊరిలో 3వ తరగతి చదివే హరిత అనే బాలిక ఉండేది. ఒకరోజు వాళ్ళ టీచరు బోర్డుపై లెక్కించి నోట్బుక్లో సమాధానం రాయమని చెప్పారు. హరిత నోట్బుక్ పెన్సిల్ కోసం బ్యాగ్ తెరిచి చూసింది. నోట్బుక్ ఉంది కానీ పెన్సిల్ కనిపించలేదు. వెంటనే అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది. తన దగ్గర నుంచి పెన్సిల్ తెచ్చుకొని సమాధానం రాసుకుంటుంది హరిత. తిరిగి ఇంటికి వెళ్ళాక, అమ్మా, ఈరోజు పెన్సిల్ కోసం అక్క దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ టీచరు వాళ్ళతో రోజు ఒక మంచి పని చేయాలని చెప్తూ ఉన్నారు. ఇంతకీ మంచి పనులు అంటే ఏంటమ్మా అని అడిగింది అమాయకంగా. మంచి పనులు అంటే పుస్తకాలు నీట్గా సర్దుకోవాలి, పుస్తకాలు చించకుండా ఇంట్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, డస్ట్బిన్లో పడేయాలి, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, ఉతికిన బట్టలు ధరించాలి, పెద్దవాళ్లకు నమస్కరించాలి అని చెప్పింది అమ్మ. ఓ సింతేనా అంటూ గెంతుకుంటూ పెరట్లో పేపర్ చదువుతున్న వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది హరిత. వాళ్ళ నాన్నను కూడా అదే ప్రశ్న అడిగి ఏం చెప్తాడు అని ఆసక్తిగా చూసింది. పెద్దవాళ్ళకి రోడ్డు దాటడంలో సహాయం చేయాలి, ఇతరులను ప్రేమగా చూసుకోవాలి, నీకన్నా చిన్నపిల్లలతో ప్రేమగా ఆడుకోవాలి, జంతువులను ప్రేమగా చూసుకోవాలి, బొమ్మలు గీయాలి, ఆటలు పాడాలి. ఓహ్, అయితే ఈ రోజు నుంచి నేను మంచి పనులు చేసి నీకు చూపిస్తాను, సరేనా అని అక్కడి నుంచి ఆడుకోవడానికి పరిగెత్తింది హరిత. అప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పిన మంచి పనులు చేస్తూ స్కూల్లో తనకన్నా పెద్దవారికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది హరిత. స్కూల్లో టీచర్లందరూ హరితని చాలా మెచ్చుకున్నారు. నీతి: మంచి అలవాట్లు మంచి పేరును తీసుకొస్తాయి.